ఈ చిన్న కార్యక్రమం జరగడానికి దేవుడు సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. మా విశ్వాస బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఈ పగలకాల సమయము ఈ విధంగా మిమ్మల్ని సంధించి మీతో కూడా కలిసి ఈ యొక్క చిన్న ప్రార్థన కూడికలో మేము ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. మా యొక్క శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. ఒకసారి ఈ ఓల్డ్ ఏజ్లో ఉన్న వారు దయచేసి కొంచెం లేచి నిలవండి. మీరు మనం ఒకసారి చూసుకుంటారు. నేను ఒకసారి చూసుకుంటాను. అమ్మగారు అట్లే దేవుడు ఇంతమంది ఉండేది ఇంకా మంది ఉన్నారా? సరే సరే ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ. వాడిన పూలు వికసింపచేసి పరిమళమీచడి యేసుని ప్రేమ. వాడిన పూలు వికసింపచేసి పరిమళమీచడి యేసుని ప్రేమ. చెదరిన మనసుల చెలిమితో చేర్చి, చెదరిన మనసుల చెలిమితో చేర్చి సేద తీర్చిన యేసుని ప్రేమ. సేద తీర్చిన యేసుని ప్రేమ. మధురం మధురం నా ప్రియ యేసు, నీ ప్రేమను మన్నునే మరుపనియేనా. నీ ప్రేమను మన్నునే మరచితినయ్యా. మధురం మధురం నా ప్రియ యేసు. ససని పాపమా రిరిగ రిరిగ నిడిసా. ససని పాపమా రిరిగ రిరిగ నిడిసా. మధురం మధురం నా ప్రియ యేసు. పాపని సాసని సని సాసని సని పాపని సా. సస ససని నిని సస ససని నిని సని మైత పానా. సని సని పాపని సా. మధురం మధురం అతి మధురం నీ నామం. అతి మధురం నీ నామం. కలువరిగి కరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల పాపే. కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే. కలువరిగి కరుదెంచితి ప్రభుతో కలుషమెల్ల పాపే. కమనీయమైన కలువరి ప్రేమకు సాక్షిగా నన్ను నిలిపే. ఎటులనే మరతునో ప్రభుని ప్రేమ ఇలలో. ఎటులనే మరతునో ప్రభుని ప్రేమ ఇలలో. యేసుకు యేసే ఇలసాటి వివరింపగనే నే మాటి. యేసుకు యేసే ఇలసాటి వివరింపగనే నే మాటి. ఒకసారి ఒక అబ్బాయి నన్ను చూడండి ఇక్కడ. ఒకసారి ఒక అబ్బాయి ఒక దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అలా దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ అబ్బాయికి ఒక రాయి దొరుకుతుంది. మామూలుగా ఉండే రాయి కాదు, అది చూడటానికి కొంచెం విలువైన రాయిగా ఉండినట్లుగా అది అక్కడ దోవలో అది కనబడింది. ఆ అబ్బాయి ఆ రాయిని ఎత్తుకున్నాడు. ఆ రాయిని ఎత్తుకున్న తర్వాత ఆ అబ్బాయి పోయి వాళ్ళ స్నేహితుల దగ్గర చూపించాడు. ఒరే, నాకు దారిలో ఇది కనబడిందిరా, ఇది ఏమో వజ్రంలాగా ఉన్నట్టుగా నాకు అనుమానం, నువ్వేమంటావు అని చూపిస్తా ఉంటే వాడు 100కి 100 రూపాయలు అది వజ్రమే,
కాబట్టి ఇది మనము అమ్మేస్తే మనకు బాగా డబ్బు దొరుకుతుంది. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఇది అమ్మేస్తే మనకు డబ్బు బాగా దొరుకుతుంది, కాబట్టి ఇది అమ్మేసి ఆ డబ్బుతో మనము హ్యాపీగా ఎంజాయ్ చేద్దాము అని అన్నారు. సరే రా, అట్లయితే మనం ఇది వజ్ర వ్యాపారం చేస్తున్న వారి దగ్గర ఇది చూపించి వాడి దగ్గర డబ్బు ఎంత వస్తుంది మాట్లాడుకుందామని చెప్పి వజ్రమును తయారు చేస్తున్న లేదా వజ్రమును పరిశోధన చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఒక గొప్ప వ్యాపారస్తుడు ధనవంతుడు ఆ ఊర్లో ఉంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ వజ్ర రాయిని ఆ అబ్బాయి చూపించాడు. సార్, ఇది నాకు త్రోవలో నడిచేటప్పుడు దొరికింది, నా స్నేహితుడు చెప్పాడు ఇది వజ్రము అని, మీరు కాస్త ఇది ఎంత రేటు మీకు పోతుంది అంటే ఎంత రేటు ఇది అమ్మబడుతుంది, దాని వేళ నాకు ఇవ్వాలి చెప్పండి అని చెప్పి ఆ అబ్బాయి ఇచ్చాడు. ఆ వజ్రం వ్యాపారి ఏం చేశాడంటే ఆ రాయిని తీసుకొని, బాబు ఇది నీకు ఎక్కడ దొరికింది, ఇది దోవలో. ఓకే, దోవలో వజ్రమును అలా పడి ఉండదు, కానీ ఇది నువ్వు వజ్రమును ఎలా చెప్తావు, వజ్రాన్ని అసలు నువ్వు చూసినావా? నేను చూడలేదయ్యా, కానీ వజ్రము గురించి విన్నాను. సరే, నేను వజ్రము వ్యాపారం చేస్తున్న ఒక వ్యాపారి, నేను నువ్వు ఇచ్చిన ఈ రాయిని నేను పరిశోధించి నేను చెప్తాను ఇది నిజంగా వజ్రమా కాదా. వజ్రం అంటే డైమండ్, ఇది నిజంగా డైమండ్ అయితే ఇది ఈరోజు ఎంత రేటు పోతుందో అంత డబ్బు నీకు ఇస్తాను, ఓకేనా? అట్లయితే ఇది నేను పరిశోధన చేస్తాను. సరే అని ఆ వ్యాపారి ఆ రాయిని తీసి పరిశోధన చేసి, అంటే వారికి ఉంటుంది కదా, నిజమైన బంగారమును పరిశోధించే బంగారు వ్యాపారికి తెలుసు అది ఎట్లని. ఆ యొక్క రాయిని పరిశోధించు అంటున్నాడు ఆ బాబు దగ్గర వచ్చి, బాబు నువ్వు తెచ్చింది సాధారణ రాయి, నీ స్నేహితుడు చెప్పింది తప్పు, అది నిజమైనది కాదు. నేను నా అనుభవంలో చెప్తా ఉన్నా, ఈ రాయి వజ్రము కాదు, ఇది సాధారణ ఒక రాయి, నువ్వు తీసుకొని పోనంటే ఆ అబ్బాయికి చాలా డిసప్పాయింట్ అయిపోయింది. అంటే వాడు ఏదో కళలు పెట్టుకుని వచ్చినాడు, ఇది కనుక నిజమైన వజ్రం అయితే మనకు గోల్డ్ అంత డబ్బు మనకు వస్తుంది, ఆ డబ్బుతో మనము బాగా ఎంజాయ్ చేద్దామని వాడు అనుకున్నాడు. కానీ ఆ వ్యాపారి అంటున్నాడు ఇది వజ్రమే కాదని. కానీ వాడి స్నేహితుడు పక్కన ఉండి వాడు అబద్ధం చెప్తున్నాడు, నమ్మవద్దు, ఇది వజ్రమే, మనం కావాలంటే వేరే ఒక వజ్ర వ్యాపారి దగ్గర పోయి చూపిద్దాం, అక్కడ కూడా అది తప్పును వస్తే ఇది కాదు చెప్తే మనం ఓకే నేను చెప్పింది కదా. వీళ్ళు ఇట్లా కూర్చొని ఇట్లా మాట్లాడుకునేది ఆ వ్యాపారి విన్నాడు. వాడు అన్నాడు, బాబు నాకు దీంట్లో 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఇట్లా ఎన్నో రాయిలు నా దగ్గర చూపించేవారు, నేను చూడగానే చెప్పేస్తాను, మీరు చిన్న పిల్లలుగా ఉన్నారు కాబట్టి నేను పరిశోధన చేసి చెప్పాను, నేను చెప్పేది నమ్మండి, ఇది సాధారణ రాయి. సరే పోనీ, మీకు అనుమానంగా ఉన్నట్లయితే నేను ఒక పని చేస్తాను, నాతో పాటు ఈ వజ్రము పరిశోధనలో మాతో పాటు ఉండి 1 నెల పని చేయండి, నా దగ్గరకు వచ్చే రాయిని పరిశోధిస్తా, మీకు కూడా నేర్పిస్తా, నిజం ఏది అబద్ధం ఏది, సత్యం ఏది అసత్యం ఏది, ఇవన్నీ మీరు తెలుసుకుంటారు. కాస్త 1 నెల మీరు ఏం చేయండి, నాతో కూడా పని చేయండి, పని చేసిన తర్వాత మీకు దొరికింది కదా దారిలో, ఆ దారిలో దొరికిన ఆ రాయిని మీరే పరిశోధన చేయండి. 1 నెల తర్వాత మీరే నాకు చెప్పండి ఇది నిజము, ఇది నిజమైన వజ్రము మీరు చెప్తే మీరు ఎంత డబ్బు అడిగినా నేను ఇస్తాను, ఓకేనా? ఒప్పుకున్నారు. ఆ వ్యాపారి దగ్గర 1 నెల పాటు పని చేస్తా ఉంటాడు. ఆ వ్యాపారి దగ్గర వచ్చే డైమండ్లన్నీ కూడా పరిశోధన చేసేది ఎట్లా, అది దాంట్లో నిజం ఏమిటి, నిజమైన వజ్రం ఏమిటి,
దాని యొక్క గుణాతిశయం ఏమిటి, దాని యొక్క క్యారెక్టర్ ఏమిటి, అన్నీ ఆ వ్యాపారి వానికి నేర్పించాడు. దగ్గర ఉండి అన్ని నేర్చుకున్నాడు. అంతవరకు తనకు దొరికినటువంటి ఆ వజ్రమును వారి ఇంకా పరిశోధనలో పెట్టాలి. ఒక నెల అయిన తర్వాత ఆ వ్యాపారి అన్నాడు, అన్ని తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకు లభించింది కదా ఆ డైమండ్ అని మీరు చెప్పే ఆ రాయి, ఆ రాయిని ఇప్పుడు మీరే పరిశోధన చేసి నాకు చెప్పండి. అది కనుక నిజమైతే మీరు ఎంత డబ్బైనా మీరు అడగండి, ఎన్ని కోట్ల రూపాయలు అడగండి, నేను మీకు అది ఇచ్చేస్తాను. కానీ నిజమే మీరు చెప్పాలి, అబద్ధం చెప్పండి. ఎందుకంటే మీరు నేర్చుకున్నారు కాబట్టి, నా దగ్గర విద్య నేర్చుకున్నారు కాబట్టి, నా దగ్గర ఆ నిజమైన ఆ వజ్రం ఏది, అబద్ధమైనది ఏమిటి అనేది మీరు తెలుసుకున్నారు కాబట్టి, మీకు నేర్పించాను కాబట్టి మీరే చెప్పాలి. నాకు మీ మీద నమ్మకం ఉంది. సరే అని వారు తమకు దొరికిన రాయిని పరిశోధన చేశారు. చేసిన తర్వాత వారు అన్నారు, సార్ మీరు చెప్పిందే కరెక్ట్ సార్, మాకు దొరికినది వజ్రము. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పే ఈ కథ మీకు అర్థమైందా? ఇది ఒక స్టోరీ. అలాగే ఈ లోకంలో నిజమైన దేవుడు అన్నవాడు ఉన్నాడు. మనకు పేరు తెలియదు, కరెక్టా? ఆ నిజమైన సృష్టికర్త ఎవరన్నది మనకు పేరు తెలియదు. ఎందుకంటే దేవునికి పేరు లేవట, మనం పెట్టుకునేదే పేరు. ఒక సింహమునకు, అడవిలో ఉన్న సింహమునకు సింహము అని పేరు పెట్టింది మానవ జాతి. పాముకు పాము అని పేరు పెట్టింది మానవ జాతి. పిల్లికి పిల్లి అని పేరు పెట్టింది మానవ జాతి. అట్లనే మనము రకరకమైన పేర్లు మనం పెట్టుకున్నాం, దేవునికి రకరకమైన పేర్లు పెట్టుకున్నాం. కానీ నిజమైన దేవునికి మనం ఎవరు పేరు పెట్టలే. కానీ ఈ లోకంలో నిజమైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ నిజమైన దేవుడు ఎవరు అన్నది ఈ రోజున మానవుడు వెతకడం. మీరు బైబిల్ తీసి రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం మీరు చదివితే బైబిల్ క్లియర్గా చెప్తుంది. మా చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువారును లేడు. చూడండి, దేవుడిని వెతకువారు ఎవడనూ లేడట. అందరూ ద్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు. ఇది చాలు తెలుసుకోవాలి. దేవుడిని వెతుకువారు లేరు. చూడండి దేవుని బిడ్డలారా, దేవుడిని వెతుకువారు లేరు. ఏ మానవానికి నిజం తెలుసుకోవాలని, సత్యం తెలుసుకోవాలని ఎవరికి అక్కర్లేవట. కానీ నిజ దేవుడు, సత్యమైన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ దేవుడిని ఈ ప్రపంచంలో 700 కోట్ల మంది జనాభాలో ఎవరు వెతకడం లేదని బైబిల్ క్లియర్గా చెప్తాం. మనము చూస్తున్న వాటిని నమ్ముతున్నాం, మనము సాటి మనుషులను పూజిస్తా ఉన్నాం, దేవుడు సృష్టించిన సృష్టము మనం పూజిస్తా ఉన్నాం. ఉదాహరణకి అంతరిక్షంలో కనిపించే సూర్యుడిని నమస్కరిస్తున్నాం, చంద్రుడిని పూజిస్తూ ఉన్నాం, కోట్లాది నక్షత్రములు ఆకాశంలో కనిపిస్తూ ఉంటే వాటన్నిటిని చూసి మనం నమ్ముతా ఉన్నాం. కానీ నిజ దేవుడు అదృశ్యమైన దేవుడు అని బయట చెప్తాం. అట్లయితే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఆ నిజ దేవుడు, సర్వమును సృష్టించిన ఆ నిజ సత్యమైన దేవుడు పరలోకములో ఉన్నాడు. ఆ దేవుడు ఎవరికి కనబడడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఈ స్థలములలో ఆ నిజమైన దేవుడు, మనం మాట్లాడుతున్న ఈ మాటలను ఆయన గమనిస్తూ ఉన్నాడు. కానీ ఆయన మన కంటికి కనబడడు, ఇన్విజిబుల్, ఆయన కంటికి కనబడడు. కాబట్టి ఆ దేవుడు, ఆ నిజ దేవుడు, ఆయన పేరు లేవు. మనం ఏ పేరు పెట్టేది? వేరే లేవు. అందుకని ఆ నిజమైన ఒక దేవుడు ఉన్నాడు కదా, అందరినీ సృష్టించిన దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుడు మనుషుల కోసం ఏం చేశాడు? బైబిల్ చెప్తుంది రోమ 3:23లో, ఏ భేదములు లేదు, ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి
నా చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది ఏమిటంటే, మనుషులందరూ పాపం చేశారు. మనమందరం పాపంలో పుట్టామన్నారు. పాపములోనే పుట్టి పెరిగిన మనుషులకు ఆ పాపము వలన వాళ్ళకు లభించే ప్రతిఫలం ఏమిటో తెలుసా? అదే రోమా 6:23 చెప్తుంది, పాపము వలన వచ్చే జీతము మరణం. చూశారు? ఈరోజు మనం ఎంత పెద్ద చదువుకున్నా, సంపాదించిన ఆస్తులను మనము సమకూర్చుకున్నా, మనము ఎంతమంది పిల్లల కన్నా, మనము బాగా ఆరోగ్యముగా తింటూ బలంగా తింటూ మనం ఉన్నా కానీ మనకు ఏం సంభవిస్తుంది? అందరికీ మరణం వస్తారు. గొప్ప గొప్ప మహనీయులుగా ఉన్న వాళ్ళందరూ మరణించారు. మహాత్మా గాంధీ మరణించినారు. మన జాతీయ పిత మహాత్మా గాంధీ సమాధికి వెళ్ళిపోయాడు. తమిళనాడులో ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఎంజి రామచంద్రన్ అని. తంక పుష్పము తిన్నాడట ఆయన. ఆమె ఫిల్మ్ యాక్టర్. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరించాడు. ఆయన తంక పుష్పం అని చెప్పి దాన్ని తిన్నాడట. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండి ప్రజలకు సేవ చేయాలి. కానీ కిడ్నీ ఫెయిలియర్ వచ్చి చనిపోయాడు. ఆయన సమాధి మెరీనా బీచ్ లో ఉంది. మీ అందరికీ తెలుసు, మరొక ముఖ్యమంత్రి జయలలిత, ఒక స్త్రీ. ఆమె తమిళనాడు రాష్ట్రమును బ్రహ్మాండంగా పరిపాలించి మంచి కార్యాలంతా చేసింది. సడన్ గా ఆమెకు షుగర్ ఎక్కువైపోయి హాస్పిటల్లో చేరింది. తిరిగి వచ్చేటప్పుడు శవంలాగా వచ్చింది. ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి కూడా తను కాపాడుకునే పరిస్థితి. కానీ ఏమిటంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపం వలన వచ్చే జీతము మరణము. సో ప్రతి మనిషికి మరణం వస్తుంది. నాకు వస్తుంది, మీకు వస్తుంది. మనం 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ ఏదో ఒక రోజు మనం మరణించక తప్పదు. కారణం మనం చేసిన పాపం. మనం పాపంలో పుట్టాం. మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, మన వంశంలో ఉన్న వాళ్ళందరూ పాపంలోనే వచ్చారు. కాబట్టి పాప సంతతి ప్రపంచంలో పరిపాలిస్తాం. ఈ పాపిష్టి జనాన్ని రక్షించాలంటే ఎవరో ఒక పాపం లేని ఒక పుణ్య పురుషుడు ఈ లోకంలోనికి రావాలి. అది ఎలా సాధ్యం? ఇప్పుడు పుట్టబోయే శిశువులంతా పాపంలోనే పుడుతున్నారు. కానీ పాపం లేకుండా ఒకరు పుట్టాలంటే ఈ ప్రపంచంలో ఒక మిరాకిల్ జరగాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 7:14 ఇలా చెప్పబడుతుంది. బైబిల్ చెప్తుంది, ఒక కన్యక గర్భం ధరించాలి. ఒక కన్యక ఏం కావాలి? అది ఎట్లా ధరిస్తుంది? పెళ్లి లేకుండా, పురుషుడిని తెలుసుకోలేకుండా, ఎరగక ఎట్లా ఒక స్త్రీ గర్భవతి అవుతుంది? కానీ ఒక కన్యక వివాహం కాకుండానే ఏమవ్వాలట? గర్భం ధరించాలి. కానీ బైబిల్ చెప్తున్నటువంటి ఆ ప్రవచన వాక్యం, యెషయా గ్రంథంలో వాక్యం చదువుతారా? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టెను. ఆ ఇమ్మానుయేల్ ఎవరో తెలుసా? ఆయనే బైబిల్లో చెప్పబడుతుంది, ప్రభువైన యేసుక్రీస్తు. ఈ సత్యమును మనకు ఈ పరిశుద్ధ గ్రంథంలో మనకు చెప్పబడుతుంది. ఆ అదృశ్య దేవుడు, పేరు లేని దేవుడు మానవుడుగా, ఒక కుమారుడుగా ఈ లోకములో వచ్చేటప్పుడు ఆయనకి ఇవ్వబడిన పేరు ఏమిటో తెలుసా? ఆయనకి ఇవ్వబడుతున్నటువంటి నామం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు. చెప్పండి, యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. రక్షకుడు, అభిషిక్తుడు. రక్షకుడు అంటే పాపములో ఉన్న ప్రజలను రక్షించేవాడు. ఆ పాపంలో ఉన్న ప్రజలను రక్షించే ఆయన అభిషిక్తుడు. అందుకే ఆయన పేరు క్రీస్తు. కాబట్టి పరలోకములో ఉన్న ఆ దేవుడు మానవుడుగా ఈ లోకములో జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఆ యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించి 2026 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం?
2026 ఫిబ్రవరి 6. క్రీస్తు శకమా క్రీస్తు పూర్వం? క్రీస్తు. ఆ క్రీస్తు అనే పేరు ఆయన పేరు. యేసు క్రీస్తు ఆయన పేరు మీద సంవత్సరం మనం చెప్తాం. యేసు క్రీస్తు ఏం చేస్తున్నాడు? 2000 సంవత్సరములకు ముందు ఆయన జన్మించాడు. ఆ యేసు క్రీస్తు ఒక శిశువుగా జన్మించి 33 సంవత్సరం జీవించి పాపము లేకుండా, పాపము చేయలేక, పాపము ఎరగలేక, పాపమే తెలియని వాడుగా 33 సంవత్సరం ఉండేటప్పుడు అందరి పాపం కోసం ఆయన తన్ను తాను బలిపశువుగా సమర్పించుకున్నాడు. యోహాను సువార్త 1:29 నేను వాక్యం ముగించుకుంటా. యోహాను సువార్త 1:29 వచనంలో బైబిల్ గ్రంథం ఇలా చెప్తా ఉంది. యేసుక్రీస్తు గురించి ఈ మాదిరిగా దేవుడి వాక్యం చెప్తుంది. ఏం చెప్తుందంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగానే చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. యేసు ఎవరండి? దేవుడు పంపించిన దేవుని గొర్రెపిల్ల. ఆ దేవుని గొర్రెపిల్ల మనందరి పాపం కోసం ఏం కావాలి? బలి అవ్వాలి. ఎందుకు బలి అవ్వాలి? పాపములో ఉన్న మనలను దేవుడు రక్షించడం కోసం, మన పాపానికి ఆయన శిక్ష పొందడం కోసం ఆయన బలి అవ్వాలి. యేసు ఎక్కడ బలి అయ్యాడు? యెరూషలేములో ఎక్కడ? గొల్గొతా కల్వారి కొండ మీద సిలువలో ఆయన మరణించాడు. సిలువలో మరణించిన యేసయ్య రక్తమును చిందించాడు. ఎందుకు రక్తం చిందించాడు? రక్తము చిందించకుండా పాప క్షమాపణ మనిషికి రాదు. కనుక యేసుక్రీస్తు అనే పుణ్య పురుషుడు, ఆ యొక్క గొప్ప దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు తన రక్తమును సిలువలో కార్చి మనకు అందరి పాపములకు ఆయన పరిహారం చేశాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు మనం రక్షింపబడాలంటే యేసును మనం ఏం కావాలి? మనం నమ్మాలి. ఎవరిని నమ్మాలి? యేసుక్రీస్తును హృదయములో నమ్మాలి. మనం రక్షింపబడడానికి బైబిల్ చెప్తుంది యేసునందు విశ్వాసం ఉంచింది. నేను 19 ఏళ్ళ వయసు ఉండేటప్పుడు ప్రభువును నేను నమ్ముకున్నాను. ప్రభువా, నువ్వు నా పాపమును క్షమించు, నా పుట్టుక పాపమును కర్మ పాపమును క్షమించు, నా జీవితమును బాగు చేయనైనా అని చెప్పి నేను ప్రార్థన చేశాను. ఆ క్షణం నుంచి ప్రభు నా పాపమును ఏం చేశాడు? క్షమించాడు. అప్పుడు నాకు వయసు ఎంత? ఇప్పుడు నాకు వయసు 56, 56. దేవుడు ఇన్ని సంవత్సరాల దేవుడు నన్ను చక్కగా నడిపిస్తానే ఉన్నాడు. రేపు నేను మరణిస్తే నేను దేవుడి ఎదురుకు వెళ్ళిపోతాను. బైబిల్ చెప్తుంది, నేనే మార్గమును నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి రారు. పరలోకానికి మనం పోవాలంటే ఒకే ఒక మార్గం, ఆ మార్గమే యేసు యొక్క. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తే సృష్టికర్త, ఆ యేసుక్రీస్తే మన పాపములకు పరిహారం చేసిన వాడు. వేరే ఎవ్వరు మనకి ఏం చేయలేదు. మనం నమ్ముకున్న ఎవ్వరు మనకి ఏం చేయలేదు. ఏ మానవుడు మనకి ఏ సహాయం చేయలేదు. యేసు ఒక్కడే పరిశుద్ధుడు. సో కాబట్టి ఈ పగలకాల సమయం దేవుని వాక్యం విన్న మీ అందరినీ నా 2 చేతులు జోడించి మిమ్మల్ని మనవి చేస్తున్నాను. క్రీస్తు యేసును నమ్మండి. దేవుని మీరు వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ హృదయంలో యేసును నమ్మండి. ఆ యేసు ప్రేమ మాలో ఉంది కనుక మిమ్మల్ని దర్శించి ఈ సత్యమును చెప్పడానికి దేవుడు మమ్మల్ని నడిపించారు. హల్లెలూయా. మీకు యేసు కావాలి అని అనుకుంటే నేను ప్రార్థన చేస్తాను. మనం ఈ కూడికను ముగించుకుందాం. ఆ తర్వాత మనము ప్రేమను ఏకమిస్తారా? హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. కన్ను మీద అందరూ కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. మమ్మల్ని ఎంతో మిగిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ పగలకాల సమయమున ఇందాక పాటలు పాడింది, నీ మాటలు మేము విన్నాం. నిజమైన వచనం ఏది అనేది ఆ యవనస్తుడైన ఆ అబ్బాయికి ఏ విధంగా మీరు తెలియపరిచారో, అలాగే నిజమైన అద్వితీయ సత్య దేవుడు ఎవరన్నది ఈ రోజున మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. ఆ అద్వితీయ సత్య దేవుడైన క్రీస్తు యేసును
మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. మా పాపమునకు ప్రాయశ్చిత్తమును పరిహారము చేసింది క్రీస్తు యేసు మాత్రమే. ఆయనే మా కోసం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ దినం సజీవముగా తిరిగి లేచాడు. సమాధిని గెలిచాడు యేసుక్రీస్తు. గెలిచిన యేసుక్రీస్తు పరలోకమునకు ఆరోహణమై మా కోసం ఒక రాజ్యమును సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. ఆయన మరలా వస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ గొప్ప వాగ్దానమును నమ్మి ఈ రోజున ప్రభా నీ వాక్యమును విన్నాను. ప్రభా మీ బిడ్డల కొరకై మేము సంఘముగా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా వయసైన వారందరినీ మీ కర్మలకు అప్పగిస్తున్నాం. వారు నిన్ను నమ్ముకున్నట్లుగా సహాయం చేయండి. నిన్ను నమ్ముకున్న వారికి రక్షణ మీరు ప్రసాదించే దేవుడుగా ఉన్నారు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్ము అని ప్రభా మీరు అడుగుతున్నారు. ఈ సమయమున ప్రభా హృదయము తెరచి మీరు అందులో నివసించి ప్రభా నువ్వు ఎవరన్నది మీరు తెలియపరిచినందుకై మీకు స్తోత్రం. నిజమైన సత్య దేవుడైన నిన్ను తెలుసుకున్నట్టే నిత్య జీవమును అన్నారు. ఆ గొప్ప నిత్య జీవమును మాకు ఈ రోజున తెలియపరిచినందుకై స్తోత్రం. అందుకోసం ప్రభా మా ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభా ఈరోజు మీరు నడిపించాలి. ఈ మంచి అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకై మీకు స్తోత్రం తెలుస్తాను. తదుపరి జరగబోయే ప్రభా ప్రేమ విందు కార్యం అన్నింటిలోనూ ప్రభా మీరు వారిని ఆశీర్వదించమని కోరుచున్నాం. ఇక్కడ ఉండే వారందరికీ ప్రభా మీరు వస్త్రములను, ఆహారమును, ఉండడానికి నీడను సమృద్ధిగా దయచేసినందుకే స్తోత్రం. వారి నిత్య అవసరములను మీరు తీర్చినందుకు స్తోత్రం. అలాగే ఇక్కడ ఇది ఒక ఆశ్రయపురముగా ఉన్నందుకు వందనాలు చేస్తున్నాం. అందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మహిమ ఘనత మీకు చెల్లిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా త్రోణ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ నా వందనాలు. స్తోత్రం.